హనీ జాన్సన్ మరలా చెబుతున్నాను, అనేక సార్లు నిన్ను హెచ్చరించాను, నీతో మాట్లాడాను. నీలో ఏ మార్పు లేకపోగా, తప్పుకోకపోగా ఇంకా కప్పుకుంటూ ప్రజల ముందు నటిస్తున్నావు. కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్న నీ తీరుకి నీవే ఉత్తరవాదివి అన్న సంగతి గుర్తుపెట్టుకో అని చిన్న బిడ్డలపై కూడా ప్రమాణం చేసి మరీ అబద్ధాలాడి నా ముందు నటించిన నంగనాచి ఈ హనీ జాన్సన్. ఇతడిని సమాజం ఇంకా నమ్ముతుంది. ప్రజల ముందు ఎంత నటిస్తున్నాడో, వెనక ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఈ రోజు నేను సమాజానికి చూపించాలనుకుంటున్నాను. ఇతడి నిజ స్వరూపం తెలుస్తుంది. క్రైస్తవ్యానికి మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ అతడు స్వలాభాపేక్ష కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా ముందు ఎన్నో ఆధారాలు మీ ముందుకు తీసుకొస్తారు. అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎవరికి ఎవరు శత్రువులు ఉంటారో నాకైతే తెలియదు, కానీ విజయ్ కుమార్ అనే నాకు నేను ఎవరికైతే మేలు చేశానో వారే నా ఎదుగుదలను వారవలేక నా జీవితాన్ని, నా పరిచయాలను పాడు చేయడానికి శత్రువులుగా మారతారు అన్నది మాత్రం నేనెన్నో అనుభవాలతో తెలుసుకున్నాను. అందులో ముఖ్యంగా హనీ జాన్సన్ ఈ పేరు మీకు తెలియదు కాదు. ఇతడి విషయంలో నేను ఎంతగా మేలు చేశానో అతడికి తెలుసు, అతని చుట్టూ ఉన్న వారికి తెలుసు. అతడు జైల్లో ఉన్నప్పుడు 14 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఎలా కదిలించానో, అతని పక్షంగా ఎలాంటి పోరాటం చేశామో అన్నది మీ అందరికీ తెలియనిది కాదు. అలాంటిది మేలు చేసిన నా ఎడల నా ఎదుగుదల వారవలేక నన్ను పాడు చేయాలని అతడు చేసిన ఆలోచనలు చాలా నా దృష్టికి వచ్చాయి. అనేక సార్లు అతను నేను హెచ్చరించాను, మాట్లాడాను. అలా మాట్లాడినా హెచ్చరించిన ప్రతిసారి ఫోన్ చేయడు, అరే అదేమీ లేదురా, మన ఇద్దరం స్నేహితులురా, నీ ఎడల నేనెందుకు అలా చేస్తానరా, ఇలా మాట్లాడడం. మరలా తన పని తాను చేయడం, వెనకాల గోతులు తీయడం. ఇది ఎందుకు ఇప్పుడు గుర్తు చేశానంటే, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో నేను ఎంతగా పోరాడాను, ఎంతగా ముందు నిలబడ్డాను మీ అందరికీ తెలియనిది కాదు. సుమారు 1 నెల రోజుల పాటు రాత్రి పగలు ప్రవీణ్ అన్న పక్షంగా నేను పోరాడితే కొంతమంది గిట్టని వారు నేనేదో లబ్ధి కొరకు పోరాటం చేస్తున్నాను, లబ్ధి కొరకు ప్రవీణ్ పగడాల గారిని అడ్డు పెట్టుకున్నాను అనే నిందలు వేశారు. నాపై ఒక చెడ్డ ప్రచారం తీసుకొచ్చారు. ఎవరో అలా చేస్తే ఓకే, వాళ్ళు నేనంటే గిట్టదు కదా అనుకోవచ్చు, కానీ హనీ జాన్సన్ అనే ఇతడే నా ఎడల చాలా కుట్రలు పన్నాడు ఆ 20 రోజుల్లో. నిజానికి ఏప్రిల్ 10వ తేదీ రాజమండ్రిలో జరగబోయే స్మారక సభ, సంతాప సభ, జ్ఞాపకార్థ కూడిక ఆగిపోవడానికి పెద్దలందరి మనసుల్లో చెడు ఆలోచనలు పుట్టించేసిన వాడు కూడా ఈ హనీ జాన్సన్, అతని టీమే అని నాకు అంతకుముందే తెలిసింది. గతంలో కూడా ఈ విషయాలు నేను బయటపెడదాం అనుకున్నాను. మరలా రాత్రికి రాత్రి నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడమో, లేదా అలాంటిదేమీ లేదు, మన ఇద్దరం కలిసిపోయామో, మా మధ్య ఏమీ లేదు అన్న సంకేతం ఇప్పించడానికి పరుగున వచ్చారు. ఇలాగే ప్రతిసారి గ్రౌండ్ లెవెల్లో నన్ను బ్యాడ్ చేయడానికి పరిచయస్తులందరి దగ్గర ఎలా సమాజంలో బ్యాడ్ చేయాలా, ఎలా నా మీద చెడు ప్రచారం చేయాలా, ఎలా నా ఎదుగుదల ఆపాలని ఇతడు ప్రయత్నిస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం ఏప్రిల్ 20వ తేదీ, అది ఈస్టర్ రోజు, అదే రోజు సాయంత్రం ఒక సహోదరుని యొక్క ఛానల్లో నా మీద వచ్చిన అపవాదులకు క్లారిటీ ఇవ్వాలని వారు కోరినప్పుడు నేను వారి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అదే సమయంలో అనిల్ కుమార్ అనే ఆయన నన్ను ఎలా కార్నర్ చేశాడు అన్న సంగతి ఆ రోజు మీరు ఆ వీడియోలో వినే ఉంటారు. అతడు అలా కార్నర్ చేయడానికి, వారు ఆ రోజు లైవ్ పెట్టడానికి, నన్ను లైవ్లోకి ఆహ్వానించి నన్ను అవమానించడానికి, సమాజం ముందు చెడ్డగా చూపించడానికి వారు ఎలాంటి పథకం పన్నారో దీని అంతటికి సూత్రధారి ఎవరో ఆ ఛానల్లో సహోదరులు బయటపెట్టారు. మరొకసారి అది నేను ఈ సమయంలో మీకు వినిపిస్తాను. తర్వాత ఏం జరిగిందో కూడా మీకు వినిపిస్తాను. ఈ విధంగా మరలా మీ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందో నా ఆవేదన ఒక్కసారి గమనించండి దేవుని బిడ్డలారా. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ ఒంటరి పోరాటం చేస్తూ కేవలం దేవుని మీదే ఆధారపడి దేవుని బిడ్డల సహకారంతోనే ముందుకెళ్లే నా పరిచర్యలో నేను ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కష్ట నష్టాలను, ఎన్నో వ్యాధి బాధలను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఉన్నత స్థితిలోనికి రావడం జరిగింది. రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తిని కాదు నేను. మీ అందరి సహకారము, దేవుని ప్రేమ, దేవుని కృపతో నేను ఈరోజు ఒక స్థాయిలోకి వస్తే ప్రతి దశలోనూ నన్ను పడగొట్టాలని, నన్ను అణిచివేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇతడికి నేనేం అన్యాయం చేశానో నాకైతే తెలియదు, కానీ నా ఎడల మాత్రం భయంకరమైన కుట్రలు పన్నాడు. ఆ ఏప్రిల్ 20వ తేదీ రాత్రి లైవ్కి ముందే మధ్యాహ్నం 3 గంటల 4 గంటల సమయంలో వీరందరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్న ఆ కాల్ రికార్డింగ్ మీకు తెలియంది కాదు. ఆ రోజు జరిగిన ఆ ఫోన్ కాల్ సంభాషణ వింటే నా ఎడల ఈ హనీ జాన్సన్ అనేవాడు ఇంత కుట్ర పన్నాడా అని 2 రోజుల పాటు నేను చాలా ఆవేదనకు గురయ్యానండి. ఇదొక ఎత్తు అయితే 21వ తేదీ సోమవారం ఉదయమే మరలా నాకు కాల్ చేసి ఎంత నంగనాచిలాగా మాట్లాడాడు. అరే నువ్వు వాళ్ళ పిలిస్తే లైవ్లోకి వెళ్ళడం ఏంట్రా, అసలు నువ్వెందుకు సమాధానం చెప్పాలి,
నేనేదో చేశానని నువ్వు అనుకోవద్దు, నా బిడ్డల సాక్షిగా నీ ఎడల నేను ఎటువంటి దురుద్దేశం కలిగి లేనురా అని చిన్న బిడ్డలపై కూడా ప్రమాణం చేసి మరీ అబద్ధాలాడి నా ముందు నటించిన నంగనాచి ఈ హనీ జాన్సన్. ఇతడిని సమాజం ఇంకా నమ్ముతుంది. ప్రజల ముందు ఎంత నటిస్తున్నాడో, వెనక ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఈరోజు నేను సమాజానికి చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకండి, క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలి చాలదా అని అనకండి. ఎన్నాళ్ళు సహించమంటారు, ఎన్నాళ్ళు క్షమించమంటారు, ఎన్నాళ్ళు నా ఎడల చేస్తున్న కుట్రలను నేను భరిస్తూ ముందుకు సాగమంటారు. ఎంత కష్టపడి ముందుకు వెళుతున్నా ఆ కష్టమంతటిని కూల్చేస్తూ ప్రజల ముందు నన్ను చెడ్డగా చూపిస్తూ నాపై విష ప్రచారం చేస్తూ నన్నెంతగా పాడు చేయాలని చూస్తున్నారు. అలాంటి వారిలో ఈ హనీ జాన్సన్ ఒకడు. ఒక్కసారి మీరు వినండి ఈ ఆడియో. ముందు రోజు అనగా ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం హనీ జాన్సన్ నాపై ఎలాంటి కుట్ర పన్నుతూ ఫోన్ కాల్లో ఎలాంటి సంభాషణ చేశాడో, ఆ ముందటి రోజు కాల్ రికార్డింగ్, అలాగే తర్వాత నాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్, ఈ రెండు కంపేర్ చేసి వినండి. ఇతడి నిజస్వరూపం తెలుస్తుంది. క్రైస్తవ్యానికి మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ అతడు స్వలాభాపేక్ష కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా ముందు ముందు ఎన్నో ఆధారాలు మీ ముందుకు తీసుకొస్తాను. హనీ జాన్సన్, మరలా చెబుతున్నాను, అనేక సార్లు నిన్ను హెచ్చరించాను, నీతో మాట్లాడాను. నీలో ఏ మార్పు లేకపోగా, తప్పొప్పుకోకపోగా ఇంకా కప్పుకుంటూ ప్రజల ముందు నటిస్తున్నావు. కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్న నీ తీరుకి నీవే ఉత్తరవాదివి అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇక ఆడియో వినండి. ఇతడి నంగనాచి కబుర్లు ఎలా ఉన్నాయో మీరే విని తరించండి. వినోద్ పాల్ బ్రదర్ కూడా ఉన్నాడు. నేను ఇప్పుడు మీకు ఎందుకు కాల్ చేశానంటేనన్నా, అనిల్ అన్న నేను ఒక హాఫ్ అన్ అవర్ వేరే విషయాలు మాట్లాడుకుంటూ సందర్భం వచ్చిందని వీకేఆర్ గారి గురించి కూడా వస్తే, నేను మొన్న వీకేఆర్ గారు రాజేష్ సరిపల్ల లైవ్ ని ఆయన ఛానల్లో టెలికాస్ట్ చేసుకున్నారు వినోద్ పాల్ గారిని అడిగి. ఆయనకి నేను తర్వాత ఫోన్ చేసి, వీకేఆర్ అన్న మీ మీద కూడా చాలా అపవాదులు ఉన్నాయి, మీ మీద కూడా మా క్రైస్తవ సమాజం ఒక అందుకు ఆనందపడుతున్నాం, కొన్ని విషయాల్లో బాధపడుతున్నాము, మరి మీ గురించి కూడా మేము మాట్లాడాలనుకుంటున్నామంటే, నేను వస్తాను తమ్ముడు లైవ్లోకి 2-3 రోజులు పండగ అయిన తర్వాత వస్తా అన్నాడు అన్న. 4 రోజుల క్రితం చెప్పాడు. ఇప్పుడు సందర్భం కృషి పాలు వచ్చింది కాబట్టి మీకు గారికి ఫోన్ చేశాను నేను. అవునండి, నేను అందుకనే అనిల్ అన్న సందర్భం వచ్చింది కాబట్టి. పాల్ గారు వందనాలు అన్న. వందనాలు కాదు, ఇప్పుడు కృషి పాలు ఎక్కువ వెనకేసుకు వచ్చింది ఎవరు అప్పుడు? నేనైతే నమ్మలేదు. ఫోన్ చేసి నేను డైలమాలో పెడితే ఎక్కువ నా మీద కూడా వీడియో పెట్టించింది ఎవరు? వీకేరేనా? నా మీద కూడా మనవరితో మాట్లాడిన వీడియోని తన ఛానల్లో పోస్ట్ చేశారు. చెప్పండి. అందుకని నేనేం చేశానంటే, అన్నతో మాట్లాడినవి మరో నిమిషమే ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడి, ఇది సందర్భం, ఇది మీ మీద ఆల్రెడీ ఇంతకుముందు ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు చేసిన ఈ విషయం మీద కూడా అలజడి మాకు కలిగింది, నేను ఆల్రెడీ మీ మీద ఇంతకుముందు కొన్ని గేమ్స్ చేశాను, ఈ బెల్లంపల్లి గారు ఈ విషయాల మీద కూడా, వీటన్నిటికీ అవుట్ రైట్ గా నేను ప్రశ్నలు అడుగుతాను. మీరు దర్శనంలాగా పారిపోతారా వస్తారా అంటే, నేను తప్పకుండా వస్తాను తమ్ముడు. ఈ రోజు 10 గంటలకి 12 వరకు 2 గంటలు నేను అవైలబుల్, మీరు సమ్రైడ్ చేసుకోండి, మీరు ఏం అడగాలి అవి అడగండి అన్నాడు. నేను అవుట్ రైట్ గా చెప్పాను, అన్న మేము 10 ఛానల్లో ఇస్తాము, మన రాజేష్ని తీసుకొచ్చినట్టే కూర్చోబెడదు, ఇంటెన్షన్ కూడా రాజేష్ని ఎవరికైతే మేము స్క్రూటినీ చేసామో మిమ్మల్ని కూడా చేయబోతున్నాము. మీరు ప్రజలకి, మన కమ్యూనిటీకి మీరు చెప్పేవి ఎలా కవర్ చేసుకుంటారో వాస్తవాలు ఏమో మీరు ప్రయత్నించుకోండి, మేమైతే కనుక ప్రశ్నిస్తాము. హనీ అన్న ఛానల్లోనూ, మన వినోద్ పాల్ ఛానల్, ఏకేడబ్ల్యూసీ, సిఎస్ కుమార్, విశ్రాంతి అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తాను, మీకు అభ్యంతరం లేదు కదా అంటే, వాళ్ళు కూడా వస్తారా తమ్ముడు అన్నాడు. వాళ్ళు వస్తారో రాదో నాకైతే తెలియదు, వాళ్ళ ఇష్టం అన్నా, బట్ మేమైతే టెలికాస్ట్ చేస్తాము, మీకు అభ్యంతరం లేదు అంటే, వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా నాకు అభ్యంతరం లేదు, వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేసిన అభ్యంతరం లేదు, మీరు ప్రిపేర్ అయిపోండి, తమిళ చేసేయండి, నేను కూడా నా పోస్ట్ పెట్టుకుంటాను అన్నారన్న. పెట్టండి, అడగండి ప్రశ్నలు బ్రదర్, అడగండి మీరు ఏమనుకుంటున్నారో ఏం చేయాలో అడగండి. వినోద్ పాల్ గారు, అసలు అయితే మీ ఉద్దేశం ఏంటి అన్న? మీరు ఎలా అంటే అలా చేస్తాం, మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాను నేను. వస్తానంటే మాట్లాడుతున్నా, మీరు కూడా ఉంటే బాగుంటుంది అన్న. అసలు మీది వినపట్లేదు, వాయిస్ రావట్లేదు అసలు. ఏం మరి నా వాయిస్ వినపట్లేదా? సీసీ గారు కొంచెం కన్వే చేయండి బ్రదర్. నేనేమంటున్నానంటే, అనిల్ జాన్సన్ అన్న, ఏకేడబ్ల్యూసీ గారు వస్తే బాగుంటుంది, జస్ట్ మనం మోడరేటర్గా ఉందాం, అన్న వాళ్ళిద్దరూ ప్రశ్నలు అడుగుతా ఉంటే వాళ్ళే కార్యక్రమం నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మోడరేట్ అయితే వస్తే మంచిదే, కానీ ఇప్పుడు ఆయన చెప్పడం మీరు అడిగితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, అది గొడవ అవుతుంది. జాన్సన్ అన్న, నేను ఆ బాధ్యత తీసుకుంటానన్నా, నేను మోడరేట్ చేస్తాను, నేనే అడుగుతాను,
ఏదో ఒక పాయింట్ నేను మిస్ అయితే కనుక విషయం అయితే చెప్తాను. ఒక విషయం అయితే మీరు ఒక పని చేయండి, మీరు దాంట్లో తీసుకుంటారు కాబట్టి నేను మధ్యలో వచ్చి వెళ్ళిపోతాను. బెటర్ అన్న. ఎస్, మీరు వచ్చేసి వన్ టైం వచ్చేసి వెళ్ళిపోతే మాకు కావాల్సింది. ఆ వన్ టైం నేను ఏం చేస్తానంటే నా ప్రశ్న వచ్చినప్పటికీ నాకు ఏం అడుగుతారు అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి నేను అడుగుతా, లేదా అప్పుడు దాన్ని బట్టి మీరు నన్ను అడుగుతారా నేనే ప్రశ్న వేయాలన్నది నేను ఒక విషయం అయితే ఓపెన్ గా చెప్తాను. చెప్పమంటారా? మీరు చెప్పండి అన్న, ఆ పాయింట్ మేము టచ్ చేయకుండా ఉంటాము, మీరు వచ్చి అడుగుతారు. నేనేమంటానంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ప్రవీణ్ అన్న విషయంలో ఎవరైతే డ్యామేజ్ చేశారో అది క్రిస్టియానిటీకి ఖచ్చితంగా అవమానం. అది ఎవరైనా అవ్వచ్చు. నేను ఇప్పుడు మన అభినయ దర్శన్ మీద ఒక వీడియో పెట్టాను, రిలీజ్ అవుతుంది, అది చెప్తాను. క్రిస్టియానిటీలో ఎవడైనా ప్రవీణ్ అన్న గారి యొక్క పేరుకి కానీ ఆయన యొక్క ఖ్యాతికి కానీ ఎవరైనా సరే విఘాతం కలిగిస్తే మావాడు లేదు బయటోడు లేదని క్లియర్ నేను చెప్తాను. ఆ విషయం మీరేమంటారు దానికి? అన్న 100% అగ్రీ అన్న. అది నేనైనా మీరైనా కూడా నేను మిమ్మల్ని ప్రశ్నించాలి, మీరు నన్ను ప్రశ్నించాలి. ఐ అగ్రీ. అదే తప్పు చేస్తే ఇందులో తప్పే లేదు అని అంటే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎప్పుడు లేని వాళ్ళకి ప్రేమలు వలకబోసేస్తున్నారు. ఎప్పుడు లేని గారికి ప్రవీణ్ అన్నకి పడదు. వాళ్ళు 3 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. అటువంటి సమయంలో ఈ కేసు ఇంకా విజయప్రసాద్ రెడ్డి మాటల్లో వాళ్ళిద్దరిని పలకరించి వాళ్ళిద్దరిని కలిపింది, వాళ్ళిద్దరితో మాటలు కలిపింది మేమిద్దరే. ఎస్ బ్రదర్, ఐడియా ఉంది బ్రదర్ నాకు ఆ విషయం. నేను ప్రవీణ్ అన్న ఫోన్ చేసి అన్న ఇట్లా వికేఆర్ గారితో మాట్లాడుతాను, మాట్లాడతారు కదా, మీకు ఎక్కువ తప్పిస్తారు అంటే మాట్లాడతాను బ్రదర్ అంటారు. ఆయన వికేఆర్ ఫోన్ చేసి ప్రవీణ్ అన్నతో మాట్లాడతాను నేను, ప్రవీణ్ అన్న చూసుకుంటేనే లేకపోతే అది మీ చేతుల్లో ఎవ్వరి చేతుల్లో లేదు, మీరు ప్రవీణ్ అన్నతో అసోసియేట్ అవ్వాలి వికేఆర్ గారు అని చెప్తే సరే మాట్లాడతాను అన్నింటి బ్రదర్ అన్నారు ఆయన. అప్పుడు నేను ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ చేసి దెన్ వికేఆర్ని కలిపి మాట్లాడిచ్చాను నేను. అటువంటిది ఇప్పుడు తెగ ప్రేమ కారిపోయి లక్షలు దండుకొని ఒకసారి ప్రార్థన పెడతానంటాడు, ఒకసారి స్తూపం పెడతానంటాడు, ఒకరోజు ఆకరణ పూర్తి పెడతానంటాడు, క్యాన్సల్ అయిపోయినాయి అంటాడు. ఇవి మీరు అడగండి అన్న, ఇవి నేను అడుగుతాను. ఓకేనా? మీరు అడిగితే బాగోదు, ఇవి నేను అడుగుతాను. నేనేం అడగను. సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ మన ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు ఆధారాలు సేకరించడానికి నేను గాబ్రియల్ బ్రదర్ ఇద్దరం కలిసి విజయవాడ వెళ్తున్నాం, ప్రార్థించండి ప్రార్థించండి అన్నట్టు. ఏ ఆధారాలు ఇప్పుడు నాకు బయటకు వచ్చాడా? తప్పు కదా, మాయమాటలు చెప్పకూడదు కదా అలా. నేను వీటిని ఆ ప్రశ్నని ఆయన ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఆ అపవాదిని తొలగించుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తున్నాను. అంటే ఆయన కూడా మన మీద నెగిటివ్ అవ్వడు, ప్రశ్న అడుగుతామని నేను అది కూడా చెప్పాను. ఉన్న అపవాదులు అడగాలి, మీకు కన్విన్స్ చేయగలిగే ఆ సమాధానం ఉంటే జనాలు నమ్ముతారు, కాబట్టి మీకు కూడా ఇది అవకాశం అని చెప్పాను. రాజేష్ గర్భల్ని చెప్పినట్టు ఈయనకి కూడా చెప్పానన్న. ఇక్కడ నేను న్యూట్రల్ బేస్ మీద ప్రశ్నలు అందిస్తాను, ఆయన ఆన్సర్స్ మాత్రం ఆయనకే ఇచ్చేస్తాను. ఓకే కదన్నా అన్న? మన ఛానల్స్ కావాలన్నా నాకు, మీరు వచ్చినా రాకపోయినా మెసేజ్ అయితే ఛానల్ కావాలి కదా. అనిల్ గారు ఛానల్ అంటున్నారు కదా, ఇవ్వండి తీసుకోండి, ఇచ్చేదే ఉంది. వినోద్ పాల్ గారు ఐడీలు ఇవ్వాలి కదా. వినోద్ పాల్ గారికి నేను ఆల్రెడీ కాపీరైట్స్ ఇచ్చేసా. అదే మనకి ఇచ్చి రేపు అన్న మీరు క్యారీ అవ్వండి, మీరు క్యారీ చేయండి. అలాగేనన్నా, థ్యాంక్స్ అన్న. దీనికోసం ఆలోచించండి కాబట్టి తమ్ములను తయారు చేసుకుని ముందు పెట్టండి. మనం వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ జరగాలి, క్వశ్చనింగ్ అదిరిపోవాలి, నిజాలు బయటికి తీయాలి, అంతే నేను కోరుకునేది అది. ఖచ్చితంగా నేను మన క్రైస్తవం కోసం నేను క్రైస్తవ సమాజం ఏమనుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అదేనన్నా. పోయిన అంబేద్కర్ జయంతికి రాజేష్ ను కూర్చోబెట్టాను, ఈ రోజు ఈస్టర్ సందర్భంగా వీకేఆర్ కూర్చోబెడుతున్నారన్న. వాయిన్ చదువుదాం అన్న. కూర్చోబెట్టండి, తప్పలేదు, కూర్చోబెట్టండి, మాట్లాడండి బ్రదర్, మాట్లాడండి. అలాగేనన్న, మేము తర్వాత పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎన్ని గంటలకు పెట్టుకుంటారో పెట్టేసుకుంటారు, నేను వచ్చినా రాకపోయినా ఛానల్ వస్తుంది. ఓకేనా? అలాగే అలాగేనన్నా. అలాగే వినోద్ పాల్ గారు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేసి అనిల్ గారు చెప్తారు, వాళ్ళు అక్కడి నుంచి మీరు చేసేయచ్చు.
అలాగే మన ఛానల్ అయితే మంచి వ్యూస్ వస్తాయి. అలాగే మనకు కావాల్సింది ఏంటంటే మెసేజ్ మీలాంటి ఛానల్లో ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చేరాలని. ఎంత వెళ్ళింది అనుకున్నారు? నా కోపం వచ్చి వీళ్ళందరూ చేసిన పనికి తీసారు. 30,000 చూసారండి. మన ఎక్కడ స్టిల్ ఇప్పటికైతే 50,000 వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అన్న. నాకేంటంటే ప్రజలకు మీ ద్వారా మెసేజ్ మనోళ్ళు కొంచెం మన పాస్టర్స్ ఈ బతుకులు ఆడుకునే ధోరణిలో నుంచి బయటికి రావాలా అన్న. ఆ రోజు నెక్స్ట్ డే మనోజ్ బాబు క్రాంతి కుమార్ గారిని వాయించేశారుగా ఈ విషయం మీద. ఉన్నారా మనోజ్ బాబు అని? ఆయన ఈ పాయింట్ మీద క్రాంతిని వాయించేసి క్రాంతి పీకేశారు. క్రాంతిని ఎనోజ్ గారు పీకేశారు. మీరు సరిగా లేరండి. కాదు క్రాంతి కాదండి. క్రాంతి నన్ను ఏమనుకున్నాడు? వావరక్షణ చేస్తాడు, నన్ను తీయండి అని అంటే నెక్స్ట్ డే ఆఖరికి ఆయనే తీయించుకున్న పరిస్థితి చేశాడన్న. ఎనోజ్ బాబు గారు క్రాంతిని పీకి పడేశారు. ఏం బ్రదర్ అనిల్ గారు, మనము ఫేర్ కాదండి. మనము సహోదర భావం అన్నప్పుడు ఫేర్ గా ఉండాలి. అంటే ఇంకో సహోదరుడు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తాడు కదా, ఆయన పక్కన పెట్టండి, ఆయన తీసేయండి అనుకుంటుంది. అవునన్నా, అవును. నెక్స్ట్ డే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నా. ఆ రోజు లైవ్ లో జరిగిన ప్రతి విషయాన్ని హనీ అన్న ఎట్లా మాట్లాడు, రాజేష్ డైవర్ట్ ఎలా చేశాడు, హనీ అన్న ఎంతవరకు కరెక్ట్ గా అడిగాడు, జస్ట్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఎలా చేశారు అని కూడా దాని గురించి మేము పెద్దగా మాట్లాడామన్నా నెక్స్ట్ డే. అవును, అతనికి రాజేష్ మహాశయకి చాలా చాలా మైనస్ అయిపోయింది. అది కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు కానీ పెద్దగా కుదరలేదు. అది వర్కౌట్ అవ్వలేదన్న. జనాలు అంత పిచ్చోళ్ళు కాదన్న. ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ ముందుగానే గెస్ట్ చేసాం కదా, ఇతను ఎలా వాడుకోబోతున్నాడని మనం 24 hours ముందే చెప్పాము. అతను అలా వాడుకున్నాడు. ఆ వాడిన దాన్ని కూడా మళ్ళీ మనం సీన్ చేసాం. చెప్పే చూసారా సోదరులారా ఇతను ఎలా కన్నింగ్ చేశాడని. అన్న సరేనన్నా, మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. అనిల్ అన్న ఏమన్నా తమ్ముళ్ళు చేసే పాసిబిలిటీ మీకుందా, లేదంటే నన్నే నా చదవడానికి చేసుకోమంటారా? ఎంతైంది? 4 అయింది అన్న. ఇంకేం చేస్తాం, ఒక 15 నిమిషాలు జర్నీ ఆపుతా, బయలుదేరుతాను. సరైన టైటిల్ వీకేఆర్ తో మీరు మాట మంచి అలాంటి పదాలు కాకుండా అంతరంగము లేదా ఎన్కౌంటర్ మీకు నచ్చింది చేసి ఇచ్చేయండి అన్న. వీకేఆర్ బొమ్మ, ప్రవీణ్ అన్న బొమ్మ ఉండాలి ఖచ్చితంగా. ప్రవీణ్ అన్న ఇష్యూలు ఉండాలి. ప్రవీణ్ అన్న బొమ్మ కంపల్సరీ వేయాలా? ప్రవీణ్ అన్న కంపల్సరీ వేస్తా. ప్రవీణ్ అన్న గారి బొమ్మ మాత్రం పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ. అవును, దానికి అన్న మీకు ఇన్పుట్ కోసం రమ్మనండి. మిగతా వాళ్ళు కూడా తీసుకోండి, రండి చర్చిద్దామని పెట్టండి. అంతేనన్నా, అందరినీ తీసుకోండి, ఎవరు వచ్చినా తీసుకోండి. చెప్పండి, మధ్య మధ్యలో పబ్లిక్ క్వశ్చన్ చేయనియండి. చేస్తామన్నా. కామన్ ఫస్ట్ మన ప్యానల్లో 10 గంటలకు కాదన్నా, మరి 10 గంటల కడితే ఎవరు చూస్తాడన్నా? పడుకోరా అన్న. మేమైతే కనుకన్నా 9కే స్టార్ట్ చేస్తామన్నా. 1 గంట మేము మాట్లాడతాం. ఆయన 10ంటికి వచ్చి 11 వరకు ఉంటానన్నాడు. కానీ మేము 9కే స్టార్ట్ చేస్తామన్నా. మీరు ఏం చేస్తారంటే అయితే 9:30కి పెట్టండి. మరి 9 అంటే గంట మీరే అయిపోతారు కదా. అయితే 9:30కి పెడతామన్నా. 9:30కి పెట్టుకొని మీరు ఇలా ఇంటర్నెట్ నుంచి మనోడు వస్తాడు కదా, మనోడు వస్తేనే రంజు ఉంటుంది కదా అక్కడ. అవునన్నా, అవును కరెక్ట్. 9:30 పెడతాం కాబట్టి 9:30కి పెట్టి మీరు అలా అరగంట అవుతుంది. అలాగా అటు ఇటు అలా మెల్లి మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు మీరు తీసుకున్నప్పటికి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పటికి అలాగేనన్నా. అలాగే ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి, ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే అనిల్ గారిని అడగండి, చెప్తారు. ఎగ్జాక్ట్లీ మీరు అందరూ ఇచ్చిన క్వశ్చన్స్ నేను సమ్మరైజ్ చేసి పెట్టుకుంటాను. అనిల్ గారు ఏ క్వశ్చన్ ఏమంటారో ముందు ఒక 10 క్వశ్చన్లు రెడీ పెట్టుకుని వాటి మీద మీరు మాట్లాడితే సరిపోతుంది. షూర్ అన్న, షూర్. అలానే అన్నా నేను ఒకటి చెప్తానన్నా, సత్యం పక్షాన్ని పోరాడదాం. సత్యం దాటిపోతే మీరు కాదు నేను కాదు ఎవరైనా ఒకటే, తప్పు లేదు ఇందులోనే. అంతేనన్నా. ఈ పక్షాన్ని మనం నిలబడాలి. కానీ ప్రవీణ్ అన్న విషయంలో మాత్రం కొంతమంది ఉన్నారు, అందులో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇది జరిగిన దుర్మార్గం. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అడగాలి మీరు. ఖచ్చితంగా నేను సమ్మరైజ్ చేసుకుని అది మన అనిల్ గారు చెప్తారు, ఆ క్వశ్చన్స్ రాసిస్తారు, అవి అడగండి. ఎన్ఎస్ కుమార్ గారు, ఎన్ఎస్ పాల్ గారు కూడా తెలుసు రాయండి. ఎవరన్నా అన్ని రాసుకొని కరెక్ట్ గా అడగాల. మీరు ఎవరు తీసుకున్న వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరున్నారో అది పక్కన పెట్టకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగేనా. ప్రధానమైన మనం వచ్చారు కదా, ప్రధానమైన ప్రశ్నలు నేను ఒక 5-6 రెడీ చేసుకుంటానన్నా. అడిగిన తర్వాత మీరు అడుగుతారు కాదండి, ఫ్లోర్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు. అది వాళ్ళు మధ్యలో మీరు ఏం చేయాలంటే దానికి ఆర్జన్ పోస్తూ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం చెప్తాడు వినాలా. ఎగ్జాక్ట్లీ అన్న. 1 hour కార్యక్రమేమో మేము వీకేఆర్ అడుగుతామన్నా ప్యానల్లో ఉన్నాను. ఒక 1 hour కార్యక్రమేమో మన వీక్షకులకు ఛాన్స్ అన్న. అంటే వీక్షకులు ఆడించుకుంటారు. మీరు మధ్యలో కానీ వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన
మీరు మాట్లాడించుకోవచ్చండి, ఇది తప్పు కదా అని మీరు మాట్లాడించుకోవచ్చు. ఆల్రెడీ చేశానన్న. దర్శనం నాకు హాఫ్ అన్ అవర్ వరకు వస్తానని చెప్పి భయపడి పారిపోతే దర్శనం వేసుకోవడం జరిగిందన్న. తర్వాత పారిపోయాడని. అంటే ఈ నాటకాలు ఏమైనా చేశారనుకోండి, ఇందులో ఏమైనా క్షమించేది లేదు. అంతే ఏదో చేసేస్తాడు అట్లే. చెప్పానన్న, దర్శనం మాకు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడు భయపడి. అలా మీరు చేస్తే కనుక ఆ రోజు దర్శనంకి ఏం జరిగింది మీకు అదే జరిగింది అన్న అంటే నవ్వి నేను అట్లా చేయించినప్పుడు వస్తానని చెప్పాడు. అంతే, ఏర్కొని చూసుకొని మాట్లాడండి, తప్పే లేదు. ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు కదా మన వీడియో. పెట్టుకున్నారన్న ఆయన. మరి ఇంకేదైతే దానికోసం ఆలోచించదు. కానీ క్యారీ ఆన్ చేస్తాను అన్ని. అన్న తయారు చేసి మీకు ఇస్తాడు. క్వశ్చన్స్ మీరు అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. క్వశ్చన్ కూడా 5 గంటలకల్లా మన అన్ని ఛానల్స్ లో తమిళ వేసేస్తామన్నా. పెట్టేయండి. ఇప్పుడు మీరు టైం ఎంత అయింది? 4:30. ఆయన ఒక 6 గంటలో మీకు ఇస్తాడు, వేసేయండి. అలాగేనన్నా. 5 గంటలకల్లా 5:30 కల్లా 4:15 అవుతుంది. 6 గంటలు ఇస్తాడు. వేసారనుకోండి ఒక 3 గంటలు అంతా తిరిగేస్తుంది, అన్ని ఛానల్లోకి వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ అన్న. ప్రవీణ్ అన్న మీరు మంచి టైటిల్ పెట్టి అటు ప్రవీణ్ అన్న ఫోటో ఇటు ఈయన ఫోటో వేస్తే సరిపోతుంది. ఎక్సలెంట్ అన్న. అలాగేనన్నా. అలా చేయాలన్నా. ఓకేనన్నా. బాయ్ అన్న. బాయ్. అనిల్ అన్న మీకోసం వెయిట్ చేసుకుంటానన్నా. వాట్సాప్ చేయండి అన్న. విజయ్ చెప్పరా. నువ్వే కాల్ చేసావు. చేశాను, రాత్రి చేశాను. అదే ఏటైంది ఏడుదండి. నేను రాత్రి లేను, ఏదో మీటింగ్ పెట్టారు. ఏటిది ఏమైందని నాకేదో పెట్టావు. అది నువ్వేదో తీసేయాలనంటే అలాగే నేను తీసేస్తానని పెట్టాను. నేనేదో ఉద్దేశపూర్వకంగా నేనేం అనలేదు అనరా బాబు. ఇప్పుడు నువ్వు దానికి అది ఎవరో అన్నారని వాళ్ళ ప్రశ్న ఎత్తాను. నన్ను అనేసి ఎవడున్నాడో వెనకాల ఎవడు చేస్తాడు అని నన్నంటే నేనేం చేస్తాను రా. అలా కదరా. పోనీ ప్రశ్న ఎత్తే నువ్వు సమాధానం చెప్పాలి. నేను సమాధానం చెప్పే వరకు ఆగలేదు అసలు. అవునరా. ఇప్పుడు ఏదో ఎవడున్నాడో తెలిసి ఏటున్నాడు అంటే నేను ఎందుకురా చెప్తాను, నీకు మాట్లాడమని చెప్పమని చెప్తాను. చిన్నపిల్లలు ఎవరు అభినయ్ దర్శన్ వీడియోలో ఎందుకురా నా గురించి నీ గురించి నేను మాట్లాడలేదు. నేను చెప్పాను, నీకు ప్రవృత్తి కూడా పెట్టాను. ఫ్లోలో మాట్లాడాను. నువ్వేమన్నావు నా గురించి అన్నావని నేను తీసేస్తాను కూడా అన్నాను. నేను నీ గురించి అయితే అనే అనలేదు అసలు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను నేను ఈ మాట. అని అలా కాదురా. ఇప్పుడు నువ్వు రాత్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా, నేను వెనకాల చూసుకోలేదని అన్నావు. ఆ మాట నేను అన్నాను. నువ్వు చెప్పకపోయినా ఇటు చూసుకోలేదా ఇదే పరిస్థితి అని అనుకున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తీసేద్దాం ఎందుకు, ఆడినందుకు ఇబ్బంది పెట్టాలని. అరే మొన్న నేను డబ్బులు నేను ఆపుతున్నానని అన్నావు. ఎంతవరకు సమంజసం చెప్పు. నేను డబ్బులు ఆపానా? ఎవరు ఆపానరా? నేను ఎప్పుడైనా ఒక వీడియో పెట్టాను నీ గురించి, నువ్వు చెప్పు, నాకు మనస్ఫూర్తిగా చెప్పు. నా ఛానల్ ఎప్పుడు పెట్టను కూడా. నీకు ఈరోజు చెప్తున్నాను నేను. అది వద్దు అసలు. నేను ఎప్పుడు రాత్రి ప్రశ్నలు నేర్చుంది అసలు. ఆ లైవ్ పెట్టవలసిన పని ఏముంది నాకు అర్థం కాదు. అవసరం ఆ లైవ్? అది నువ్వు కూర్చుంటే ప్రశ్నలు ఇప్పుడు అనిల్ అలా కాదు. నేను అనిల్ చూస్తున్న అరిసిన తర్వాత ఓకే అనిల్ ఓకే కరెక్ట్ కాదని అనుకో. అసలు లైవ్ లో కూర్చొని అలా అడిగితే చెప్పవలసిన పని ఏముందని అడుగుతున్నాను నేను. లైవ్ పెట్టడం ఎందుకు, అంతా కూర్చోవడం ఎందుకు, మనం డిగ్రేడ్ అవ్వడం ఎందుకు, అవసరమా? మనం తిట్టుకోవడం ఎందుకు, నువ్వు నేను అపాలజీస్ చెప్పుకుని అవసరమా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది తెలుసా ఇది? ఇప్పటికే క్రైస్తవ్యం కుళ్ళిపోయి ఉంది. ఇంకా నువ్వు ఎవడెవడైతే పర్లేదు, నువ్వు నేను అని అనుకున్నావు అని అన్నారు అనుకో, అసలు మన ఇద్దరిని ఇంకా నీచంగా చూస్తారు. వాళ్ళు ఘోరంగా చూస్తారు. యాదవులు అన్నట్టు మాట్లాడింది దాన్ని ఎడిట్ చేయడం ఏదో చేయరా. నేను చేస్తాను, నేను ఎడిట్ చేయిస్తాను, ఇప్పుడే చేయించేస్తాను. నేను చేస్తాను. రాత్రిది నువ్వు రే, నేను ఒకటి చెప్తాను. నువ్వేమైనా ఉంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయి. అందరిలో ఏంటి నువ్వు నేను ఏంటి వేరే ఏంటి నాకు అర్థం కాదు. ఏమంటే జాన్సన్ ఇదని చెప్తే నేను వినలేదు. నీ మాట ఎప్పుడు ఒక మాట చెప్పు, నాకు అర్థం కాదు. సరే అయిపోయింది రే. నేను ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటా. నేనేం అపార్థం చేసుకోలేదురా. నిన్ను చేసుకుంటే నేనెందుకు ఫోన్ చేస్తాను నీకు? నేను ఎప్పుడు చేసుకోనరా నిన్ను. నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను. నేను నాకు ఇచ్చిన 2 బిడ్డల సాక్షిగా నిన్నెప్పుడు నేను అపార్థం చేసుకోను. నీకు నేను ఎప్పుడు చూడు వెనకలో నేనేమి గోతులు తవ్వను. నేను ఎప్పుడు నిన్నేమి అవమానపరచను ఎవరి దగ్గర. ఇది గుర్తుపెట్టుకోని జీవితకాలంలో. నేను చెప్పను రే, నువ్వు నా స్నేహితుడు రా. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టి, నేను నీకు దూరంగా ఉన్నా, నువ్వు సేవ చేసినా, నా విషయంలో నువ్వు చేసింది నేను ఎప్పుడు మర్చిపోను. గుర్తుపెట్టుకో. అదొకటి మాత్రం గుర్తుంటే చాలు. క్రైస్తవ సమాజానికి చూడు, నువ్వు దూరంగా నీ పని వచ్చా నీ చేత. అరే 1 ఫైన్ డే మనం కలాలరా ఏ వేదిక మీదైనా. రేపు క్రైస్తవ్యానికి ఎవడు వీళ్ళందరూ పీకినోళ్ళు ఈకినోళ్ళు ఎవడో ఉండడు. ఈరోజు చెప్తున్నాను నేను, సోదిగలు సొల్లుగలు ఎవడో ఉండడు. మనం చేయవలసిన పని చూసుకొని మనం తిట్టుకోవడం అసలు నాకు నచ్చలేదు రాత్రి. నేను నువ్వు నన్ను అన్నావని నేను బాధపడలే. అసలు ఎందుకు వెళ్ళావని ఫోన్ చేద్దాం. నేను అనిల్ది మాట్లాడింది అక్కడి నుంచి కూడా నేను ఎడిట్ చేసేస్తాను. నీకు ఇంకోటి తెలుసా, నేను అసలు అది వీడియోవే తీసాను తెలుసా నీకు. నా ఛానల్లో తీసాను వీడియోవే. నలుగురికి ఎందుకు అవ్వాలి ఏదన్నా అన్ని ఛానళ్ళు అడిగిన తర్వాత తీసాను నేను. నా ఛానల్లో డిలీట్ రాత్రే చేస్తాను నేను. నువ్వు నాకు చెప్పొద్దు. నేను దీనికి ఎందుకు మనం గొడవ ఆడుకొని ఆలీలు తిట్టుకొని ఎందుకు రచ్చకేసి తీర్చుకోవడం.
మన పాయింట్ వీకేర్ ఎవడు అనిల్ ఎవడు మనందరూ ఒకటే కదరా, ఎవడెవడు ఏది చేసుకొని ఈ గుంటలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు ఎడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటున్నాను నేను లైవ్ లోకి, నువ్వు కూర్చొని ఇప్పుడు వారం 10 రోజుల నుంచి నన్ను బాగా సతాయిస్తున్నారు. వాళ్ళు కూర్చుంటే నువ్వు ప్రశ్నలు అడిగిరా, వాళ్ళు వేస్తే నువ్వు ప్రశ్నలు చెప్పడు, ఏంటిది చిరాకు ఉంది నాకు. మనమే వేదికలు ఇచ్చేస్తున్నాం తెలుసు ఆటోమేటిక్ గారికి. వీకెండ్ పిలుస్తాం మేము మాట్లాడిస్తాం అనుకోని పోర్టుగల్కి బయటకి వెళ్ళి కాలర్లు ఎగరేస్తారు వీళ్ళందరూ. నువ్వేదో అన్నావు అనుకున్నా ఏనుస్పల్ ఎందుకు ఎలా రెచ్చిపోతున్నాడు నాకు అర్థం అవ్వలేదు. లాస్ట్ లో చూసాను నేను. ఇప్పుడు నువ్వు అన్నావు బాగానే ఉంది, నీకు ఇది వాళ్ళు ఏనుస్పల్ ఎందుకు అంతగా అలాగే అరిచేస్తున్నాడు. సరే ఓకే మరి ఇంకా ఇవన్నీ పెట్టుకోక వదిలే, నేను అనిల్కి చెప్తానులే సరేనా. సరే సరే ఓకే బాయ్.